శరీరం ఉంది, శారీరక శక్తి ఉంది. అది ఎందుకు ఉపయోగపడాలి? యువతరం ఇవాళ మంచి దృఢమైన యువకులు చాలామంది ఉన్నారు. జమ్ నెలకు 10,000, 15,000, 25,000. ఇంట్లోనే TMT అని పెడతారు, ఒక యంత్రం. వీడు ఎక్కి నుంచుంటాడు, అదే తిరుగుతూ ఉంటుంది. ఎంత విచిత్రమైన యంత్రం అంటే 40,000 పెట్టి కొంటాడు, 4 రోజులు తిరుగుతాడు. వీళ్ళ అమ్మ నాన్న చూసి మా వాడు తిరుగుతున్నాడు, వాడు తిరగట్లేదమ్మా, అది తిప్పుతోంది. గమనించండి. ఈ యంత్రం మీద నడిచేవాడు బానిసలు అయిపోతారు. ఎందుకు తెలుసు? వాడంతటా వాడు నడవడు, అది పరిగెడుతుంటే వీడు నడుస్తాడు. అంటే వీడంతటా వీడికి ఎప్పుడు నడవాలని అనిపించదు, ఎవరినో తోస్తూ ఉండాలి. దాన్ని ఈ దరిద్రపు యంత్రాలకి మనం బానిసలు కాకూడదు. మనకి ఆలోచనలు ఎలా ఉంటాయంటే వస్తువు తోచగానే కొనేయాలి. ఇది పెద్ద జబ్బిది. అందులో ఇప్పుడు అవకాశాలు బాగా ఉన్నాయి. పూర్వం ఏదైనా వ్యవసాయం మాత్రమే ఉండే రోజుల్లో పిల్లలు ఏదైనా వస్తువు అడిగితే తల్లి తండ్రి ఏమనేవారంటే పంటలు రాని అనేవారు. డిసెంబర్లో వస్తే పంటలు అస్తమానం రావు కదా, ఆపేవారు. ఇప్పుడు అదేం లేదండి. ఇలా కోరిక పుట్టగానే ఉంది, ఆన్లైన్ నొక్కు, కార్డు గీకు అయిపోయింది, మొత్తం క్షవరం. ఆ సంస్కృతి నశించాలి. మనం బజారుకే పెడతాం, కొట్టు దగ్గరికి వెడతాం, వారు ఏదో చెప్తారు, మనకు కావాలంటే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. అంత డబ్బు పెట్టలేకపోతే వాయిదా వేస్తాం కోరికని. ఎప్పుడు కోరికలకు సరైన సమయం వాయిదా వేయడమే, వీలైనంత వాయిదా వేయడమే. అలా వాయిదా వేస్తే కొన్నాళ్ళకి ఈ మనిషి ప్రాణమే పోవచ్చు, మొత్తం జీవితమే వాయిదా పడింది, గొడవలేదు, అప్పులు పాలవ్వకుండా ఉంటాడు. ఇవాళ అప్పు లేనివాడు లేడండి, అనుమానం లేదు. అందరూ గుండెల మీద చేతులు వేసుకుని చూసుకోండి. 100 కోట్ల ఆస్తి ఉందని ఒకడు అంటాడు, పొలాలు బిల్డింగ్లు చూపిస్తాడు, వాడికి 150 కోట్ల అప్పు ఉంది, ఆ సంగతి చెప్పడెక్కడ. అన్నీ ఈఎంఐలే. ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం, అంతకంటే లేదు. పైగా పోయినవాడు మాసికం వాళ్ళ అబ్బాయి పెడతాడు, వాడు అదృష్టవంతుడు. మన మాసికం మనమే పెట్టుకోవాలి. మన శారీరక శక్తి మొత్తం దుర్వినియోగం కాకుండా బలహీనుల ప్రాణాలు కాపాడడానికి, బలహీనుల ఆస్తులు కాపాడడానికి రక్షించాలి. ఈ దేశ యువతరానికి తల్లిదండ్రులు ముందు నుంచి నేర్పాల్సిన మాట, మనం దీనుల రక్షణ కోసం ఉన్నాం. ఇవాళ కాస్త బలమైన నాయకుడు ఉన్నాడు అంటే ఎవడి భూమి మింగేద్దామని చూస్తున్నాడు, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. మనం సంపాదించిన ఆస్తులను రక్షించుకోవడం కోసం చుట్టుపక్కల యువతరాన్ని పోగేసుకుని మన పొలానికి, మన స్థలానికి, మన ఇంటికి మనమే కాపలాగా ఉండి అన్ని విధాల దౌర్జన్యాన్ని ఎదిరించాలి. అదే మన శాస్త్రం చెబుతోంది. ఖచ్చితంగా 10 మంది అక్కడ నిలబడితే ఎవడో వచ్చేవాడు ఏం లేడు. ఇక్కడ రౌడీలకి ప్రత్యేకమైన ధైర్యం ఏమి ఉండదు. గమనించండి, రౌడీలకి ప్రత్యేకమైన ధైర్యం ఏమి ఉండదు, మన భయమే వాడి ధైర్యం. అదే ఎవడు ఏదో మనకంటే ఏదో గొప్పవాడు, వాడు ఓడపొడుచుకుని పుట్టాడని పొరపాటు కూడా అనుకోకల. ఏ రౌడీ కూడా ఎదుటివాడిని దెబ్బేసే ముందు లోపల చాలా భయపడుతూ వేస్తాడు. ఖచ్చితంగా వాడికి ఉన్నవి 2 కాళ్ళు 2 చేతులే. మనకి వాడు పోతే వాడి బెళ్ళం ఎంత ఎడుతుందో మన బెళ్ళాము అంతే ఎడుతుంది, ఎక్కువేమి ఏడవరెక్కడ. ఎవరైనా ఒకటే. ఆ తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడంతా నేను అంతే కదా, వాడుకున్న ధైర్యం నాకెందుకు లేదని ఆలోచించాలి. ఖచ్చితంగా మన భూమి, మన పొలం, మన ఇల్లు, మన స్థలం ఆక్రమిస్తుంటే ఎలా ఊరుకుంటామండి?